సో ఎలా అనిపించింది మన ఫస్ట్ వ్లాగ్? చాలా మంది చాలా లేట్ చేయించారు, ఎందుకంటే ఆ ఫస్ట్ వ్లాగ్ అంత లేట్ అప్లోడ్ చేయడానికి కారణం ఏమంటే ఆల్రెడీ ఒక సాంగ్ పెట్టాదాన్ని, దానికి కాపీరైట్స్ పడతాయని చెప్పి ఇంకో సాంగ్ పెట్టి నార్మల్ కాపీరైట్ లేని సాంగ్ పెట్టి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. సో మా రూమ్ వ్యూ ఇదంతా, వాన్ అయితే నాన్ స్టాప్ గా పడుతున్నాను. సో వెళ్తున్నాం గాయ్స్ ఇప్పుడే డ్యామ్కి, వాన్ ఆగే తట్టేలేదు. సో అలాగే తెలుసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో వెళ్దాం. ఇదైతే మన రాయ్ జస్ట్ టీ షర్ట్ వేసాను. ఓకే, ఇది మన పరిస్థితి ఇప్పుడు. వాన్ అయితే బీభత్సంగా ఇంకా కుడతానే ఉంది, బట్ వెళ్దాం. ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలాంటప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి మా బాని. నార్మల్ టైం ఎవరైనా వస్తారు, ఇలాంటప్పుడే రావాలా, ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది. గోవాలో చూడండి మా లీటర్ 96 రూపీస్ మాత్రమే ఉంది. అదే మన ఊర్లో అయితే మినిమం 110 కొడతారు నా చీట్. ఇప్పుడు మనం వెళ్ళే డ్యామ్ వచ్చేసి నియర్లీ 41 కిలోమీటర్స్ ఉంది మామ. ఇక మన దగ్గర బైక్స్ ఉన్నాయి, వ్యూ అయితే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం, నేను అన్ని క్లిప్స్ పెడతాను చూడండి. గాయస్ మన దరిద్రం తెలిసిందే కదా, ఇంకా వాన్ అయితే స్టార్ట్ అయింది మధ్యలో. అంతే ఇక్కడే ఆగాము, రెండు కోట్స్ వేసుకుంటున్నాం, కానీ రెండే ఉన్నాయి మన దగ్గర, బయట ఎక్కడ ఉంటే తీసుకోవాలి. సో గాయస్ మనం వెళ్ళే దారిలో ఒక పెద్ద స్టాప్ మనకి మధ్యలో. చెట్టు కింద పడిపోయింది మా వానకి, చెట్టే నరికేస్తుంది ఇక్కడ. సో జస్ట్ 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో వెళ్ళాము, ఇక్కడైతే స్టాప్, ఎందుకంటే అన్న వాళ్ళు మిస్సింగ్, ఇంకా వెనకాల రాలేదు, ఎందుకంటే స్టాప్ చేసాం. బండ్లు కూడా కొంచెం కూల్ అవుతాయని చెప్పి మనకైతే డ్యామ్ పేరు తెలుసు, డ్యామ్ పేరు అడుగుతా ఉన్నాను. డ్యామ్ కన్నా మేఘ శ్రీశైలం డ్యామ్ గార్డెన్ అదంతా రోడ్ ఉంది. అక్కడ కూడా వీడియో తీసే గిట్టం లేదు, జస్ట్ ఇక్కడ ఒకటే. ఇది యాక్చువల్గా డ్యామ్ వ్యూ, నడుచుకుంటే వెళ్ళే మొత్తము. ది డ్యామ్ అదిగోండి మామ, ఆ హోల్ మొత్తం వాటర్ కిందికి వెళ్ళి అక్కడ ఫ్లో అవుతున్నాయి. అక్కడ వీడియో తీసేకైతే వేయడం లేదు, అందుకే దూరం నుంచి తీయాలనుకుంటున్నాం. అప్పటి నుంచి దూరం మీద తీస్తున్నా. అయిపోయింది మా డ్యామ్ వ్యూ మొత్తం చూసేసాం, మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ టు రూమ్ అయిపోతున్నాం. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియదు, చెప్తాను నేను మొత్తం మీకు అప్డేట్ చేస్తా. సో ఇప్పుడు మళ్ళీ రూమ్ రిటర్న్ అయిపోదాం. 1 hour later. గైస్ డన్ ఇన్ సౌత్ గోవా. సో ఇప్పుడైతే మనం మళ్ళీ నార్త్ గోవాకి వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ మడ్గో వెళ్ళాలంట, మళ్ళీ అక్కడ నుంచి పంజిమ్. టోటల్గా 3 బస్సెస్ చేంజ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్లో ఉన్నాం, ఇంకో 10 minutesలో బస్సు వచ్చేస్తుంది, ఇంకా వెళ్ళిపోయేదే. డ్యామ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. అక్కడ నుంచి ఇంకా సీదా రూమ్కి వచ్చేసి ఆ ఫోన్స్ అన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ లగేజ్ అంతా సర్దుకొని ఫస్ట్ వెళ్ళి తినేసి ఇంకా బ్యాగ్స్ వేసుకొని వచ్చేసాం. సో గైస్ ఇప్పుడు మనమైతే నార్త్ గోవా వెళ్తున్నాం. అక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంటాయి, అన్ని చూపిస్తాను నేను మీకు. మనం ఇప్పుడు మట్టుకొని రీచ్ అయిపోయాం. సో ఇప్పటి నుంచి మళ్ళీ పంజిమ్ వెళ్ళాలి. ఆల్రెడీ బస్లో ఉన్నాం మనం. సో మళ్ళీ నార్త్ గోవా వెళ్ళే మధ్యలో వాన, అందుకే రెయిన్ కోట్ వేసుకున్నాము తీసుకుని అందరూ. One eternity later. గుడ్ మార్నింగ్ మామ. నిన్న నైట్ ఒక క్లిప్ కూడా చేయలేదు మామ, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ నిన్న టోటల్గా మనం అయితే 3 buses చేంజ్ అయ్యి ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని రాత్రి తినేసి ఇంకా సీదా పండుకున్నాము, ఎందుకంటే ట్రావెల్ చేసి ఇంకా అలసిపోయాము. టోటల్ అక్కడ 5 o'clock ఎక్కాము, ఇక్కడికి వచ్చే వరకు 10 అయింది. టోటల్ 3 buses అయితే చేంజ్ అయ్యాము మేము. అండ్ ఈరోజు ప్లాన్ ఏమంటే, ఇప్పుడు పొద్దునే మా అన్న వాళ్ళు తొందరగా లేసేసి ఇప్పుడు కింద రండి స్విమ్మింగ్ పూల్ ఆడదాం అంటున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వెళ్దాం మనం కూడా ఇప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దాం. చూడండి పొద్దున్న లేవగానే ఎక్కడ కూడా మళ్ళీ వాన స్టార్ట్ అయింది. తీసుకొని వచ్చా మళ్ళీ బడాయి కాదు. సో అదే ఫోటో అంటే అప్పుడే ఏంది గాయ్స్, ఈ స్విమ్మింగ్ పూల్ భారీగా ఉంది మామ. ఆ స్విమ్మింగ్ పూల్ కన్నా ఆ స్విమ్మింగ్ పూల్ రౌండ్ ఉంది, ఈ స్విమ్మింగ్ పూల్ కొంచెం పెద్దగా ఉంది. అయిపోయింది మామ, ఇప్పుడు కూడా 1 గంట ఆడేసాం స్విమ్మింగ్ పూల్లో. మా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పోయి స్నానం చేసుకొని ఈరోజు బయటికి వెళ్దాం. ఈరోజు అంతా స్విమ్మింగ్ పూల్లో ఎందుకున్నామంటే, నేను 2 days బాగా ట్రావెల్ చేసాం కాబట్టి కొంచెం రెస్ట్ కోసం. అంటే ఇంకా అన్న వాళ్ళు 2 పండుకున్నారు. సో ఇప్పుడు మనం త్వరగా స్నానం చేసుకొని వెళ్ళిపోదాం బయటికి. ఇంకా గైస్ ఇప్పుడే స్విమ్మింగ్ చేసి పైనకి వచ్చినాము, వాన స్టార్ట్ అయింది చూడండి అప్పుడే.
అప్పటి నుంచి బాగా ఎండ ఉండే, అప్పుడే మళ్ళీ వాన స్టార్ట్ అయింది. అందరు రెడీ అయిపోయాం, వెళ్తున్నాం ఇంకా బీచ్ కి. ఈరోజు నా అవుట్ఫిట్. ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడైతే మనం గోవాలో నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేసేకి వెళ్దాం. యాక్చువల్లీ గోవాలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి చూపిస్తాను నేను మీకు కూడా ఎలా ఉండబోతుందో ఏందో. ఇప్పుడైతే మనం బాగా బీచ్కి వెళ్తున్నాం. నైట్ అక్కడే అంటాం మొత్తం, అందుకే మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నాం, నైట్ మొత్తం జాగ్రత్త ఉంటామని. అండ్ ఇప్పుడు అక్కడ వెళ్ళి నైట్ మొత్తం ఎలా చేస్తామో ఏం చేస్తామో తెలీదు. అక్కడ వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. సో మామా, ఇదే మన బాగా బీచ్ నైట్ లైఫ్. చూడండి ఎలా ఉందో అసలు బీచ్ వ్యూ. ఫోన్లో ఎలా కనబడుతుందో కానీ రియల్లో మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం లైటింగ్. బీచ్ ఆపోజిట్ లోనే మా అన్న వాళ్ళు చూడండి అప్పుడే లైట్స్. వ్యూ చూడమా అసలు, వ్యూ అయితే ర్యాంప్, అసలు బీచ్ వ్యూ చూడండి మా అసలు.